చైతన్యపురి సాయినగర్ కాలనీలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నవారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా, మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, V3 న్యూస్ ఛానల్ మరియు విశ్వంబర దినపత్రిక అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు సాయినగర్ సంక్షేమ సంఘం. ఎదుర్కోళ్ళు సీతా కళ్యాణ సందర్భంలో జరిగినటువంటి ఎదుర్కోళ్ళు. అసలు దశరథ మహారాజు తన యొక్క భార్యలతో సహా ఎదురుగా వచ్చేసరికి జనక మహారాజు తన భక్తితో కూడి ఎదురుగా వచ్చి తన పుత్రికాద్వయమైనటువంటి సీతామ్మవారిని పూజ స్వామి శర్మ గారు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? మనము సీతాముఖ పద్మానికి చెచ్చరీకల్లాగా తిరుగుతూ మీ రాముడు మా సీత దగ్గరికి వచ్చాడు తప్ప మా సీతామ్మవారు రామునింటికి రాకూడదండి. మీరే మా దగ్గరికి వచ్చారు, మీకు స్వాగతం. మా స్వాగతం అయినా కానీ స్వామివారు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మా పురుషులు చూస్తేనే మోహించేటువంటి స్వామిని తీసుకొని మీరు ఏదో ఆ రకంగా చేసుకుంటే ఎట్లనండి? మీరు సిగ్గుల మొగ్గైన మా సీతామ్మవారిని చూస్తే పుంసాం మోహన రూపుడైనా సరే అక్కడ తల వంచాల్సిందే. ఆయన మా సీతామ్మవారి మెడవంచి తలలో ఆయన తాడి కట్టడం కోసమే అక్కడి నుంచి పాపం వేయించేసి వచ్చాడు. జనక మహారాజు చాలా గొప్పవాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణు స్వరూపి అయినటువంటి శ్రీ రామచంద్రుడినే స్వాగతిస్తూ ఉన్నాడు. మీ రాముడు బంగారం అయితే మా సీతమ్మవారు ప్లాటినం గా మేము చెప్పుకుంటామండి. మా స్వామి మా చూపటానికే కాదండి, అనంత వేద శాఖాధ్యాయుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అఖిలోన్నత స్వరూపుడు. ఆయనను మించిన అఖిలోన్నతమైన పవిత్రుడు లేనేలేదండి. అటువంటి స్వామిని కూడా మీరు వచ్చి ఏదో త్వరగా చేసుకొని అబ్బాయిని ఎత్తుకుపోదామంటే ఎట్లనండి? మీరు అలా లేదండి. మా అమ్మాయి ఎంత గొప్పది అయితేనే అంత గొప్పవాడిని మేము వెతుకుతామండి. బియ్యానికైనా కయ్యానికైనా సమవుచి ఉండాలి కదండి. కోసల దేశ ప్రభు అయినటువంటి మహారాజుని ఇక్కడి దాకా రప్పించగలిగారంటే ఆసీదయోధ్యానగరి దేశే కోసల రామని అసంటి దేశాల నుంచి దశరథ మహారాజు ఇక్కడి దాకా తన 3 భార్యలతో 4 పుత్రులతో వేచేసి గురువైనటువంటి విశ్వామిత్రుడితో విద్యాబుద్ధుడిని నేర్పించిన ప్రబుద్ధుడు మీ అబ్బాయి రామచంద్రుల వారండి. అందుకనే మా అమ్మాయిని ఇస్తున్నాను, లేకపోతే ఐరేగేరే వాడికి మేము ఇవ్వం కదండి మా అమ్మాయిని. ఆ రకంగా మరి మీ అమ్మాయి గుణగణాలు గోత్రాలు ఏంటి, ఎందుకు వచ్చారు మరి? స్వామివారికి తగునా మరి వారి సూర్యవంశం వారు ఎదుర్కోళ్ళకి వచ్చామంటేనే తగిన వారిని తీసుకొచ్చాం. అద్భుతమైనటువంటి ఆ తల్లికి ఈరోజు ఈ సందర్భంలో సరే ఇంతటి గొప్ప కళ్యాణంలో రాముడే వెలుగుతూ ఉంటే రాముడి గట్టిగా వినిపిస్తుంటే ఆ శబ్దాన్ని ఆపేశాడు భగవంతుడే. ఆ రామచంద్రునికి స్వాగతం సుస్వాగతం. చంద్రమావాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద ఆయనవాన్ భవతి. నా చేతుల్లో పట్టుకుంటా, నా శ్రీయం సంతోషరెడ్డి నామధేయస్యాత ధర్మపత్ని రాజేశ్వరీ నామధేయవత్యాః రెడ్ల గోత్రోద్భవస్య శ్రీ అరవింద రెడ్డి నామధేయస్యాత ధర్మపత్ని అనూషా నామధేయవత్యాః కోటేశ్వర్ల గోత్రోద్భవస్య దేవరాజ నామధేయస్యాత ధర్మపత్ని సరితా నామధేయవత్యాః హరిత గోత్రోద్భవస్య వారణాసి శశిభూషణం నామధేయస్యాత ధర్మపత్ని వర్ధని నామధేయవత్యాః ఆదిత్య ఋషిగోత్రోద్భవస్య స్వరూపా నామధేయవత్యాః సాంఖ్యాయన నామధేయస్యాత ధర్మపత్ని శకుంతలా నామధేయవత్యాః కే విశ్వేశ్వరరావు
विश्वेश्वरराव नामधेयस्य कामधेयस्य पुष्पानामधेयवत्याः काश्मीरगोत्रोद्भवस्य राजकुमार नामधेयस्य धर्मपत्नी पुष्पानामधेयवत्याः पुण्यशीलगोत्रोद्भवस्य गंज सत्यनारायण नामधेयस्य धर्मपत्नी अरुणा नामधेयवत्याः धार्मिक गोत्रोद्भवस्य के रामप्रसाद नामधेयस्य सकुटुंबस्य सबान्धवस्य सपरिवारस्य ऊट्कुल गोत्रोद्भवस्य गार्लपाटी नरसिंहुलु नामधेयस्य धर्मपत्नी चंद्रकला नामधेयवत्याः नल्लपुल गोत्रोद्भवस्य शिवशंकर रेड्डी नामधेयस्य वनजाक्षी नामधेयवत्याः यलिशट्ट गोत्रोद्भवस्य समुद्राल सिद्धिमल्लय्य नामधेयस्य धर्मपत्नी बालामणि नामधेयवत्याः चेवेळ गोत्रोद्भवस्य के वैभव सोमेंद्र रेड्डी नामधेयस्य बसवगोत्रोद्भवस्य गोरे सुभाष चंद्र बोस नामधेयस्य धर्मपत्नी पद्मावती नामधेयवत्याः वेमनपाल गोत्रोद्भवस्य गनिरेड्डी नामधेयस्य गोत्रोद्भवस्य गनिरेड्डी नामधेयस्य धर्मपत्नी कुमार अभिज्ञा नामधेयवत्याः सकुटुंबस्य यनुकुल गोत्रोद्भवस्य विभीषचंद्र नामधेयस्य कुडुतनोल गोत्रोद्भवस्य श्री कृष्णारेड्डी नामधेयस्य धर्मपत्नी वरलक्ष्मी नामधेयवत्याः वामदेवत गोत्रोद्भवस्य टी कृष्णमोहन नामधेयस्य सुमलता नामधेयवत्याः वेयि गुरुकुल गोत्रोद्भवस्य मुरारिरेड्डी नामधेयस्य धर्मपत्नी शमंत नामधेयवत्याः पत्कुलेड्डी गोत्रोद्भवस्य एन मोहन नामधेयस्य धर्मपत्नी अश्विनी नामधेयवत्याः रघुकुल गोत्रोद्भवस्य श्रीरामचंद्र स्वामी काम्य कल्याण महोत्सव तत्व योग्यता भवंतो महंतो ఒక గంటన్నర సేపు స్వామి అనే మనసు లగ్నం చేసుకొని అద్భుతమైన కళ్యాణం మంచి మంచి పండితులు మన సత్యనారాయణ శర్మ గారు మంచి వ్యాఖ్యానాలతో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి, స్వామిని తిరిగించండి, మనసును స్వామి స్మరించుకోండి, ఈ యొక్క కోరికలు తీర్చుకోండి. ఓం मक्यं जयन्तु ममयानि हव्याकोति सत्यामनस्वामेऽस्तु ये नवमानगान्तवत्सरा हम विश्वे देवासो अपदे पुरं इन्द्रा विद्यामो बालामहे तान् वसवारुद्रादित्यां भरद्रुदं मोहनं चेत्तानमदि राजवक्रं भगवान् समिन्द्रं जन्मन्नं जनपयं प्रसन्नवदनं ध्याये सर्वविद्याविदान्तहे यस्य सर्वत्राध्यापादशक्त्यापरिषदं विघ्नं निघ्नन्ति सर्वं विश्वक्षेरतमात्रे तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते देवी भूतरामहि यत्र योगेश्वर कृष्णो कृपातो धनुर्धरः भूयो भूयो नमामि लक्ष्मीनारायण परिणामुनिकी यशवादि चतुर्वेदिमूर्ति नमः धर्मादि अनन्तकरण विश्वक्षेत्र परिवारे नमः इंद्राद्यष्टनिपालयति भगवतज्ञ भगवत्प्रीत्यर्थं भगवदाज्ञ भगवत्कैङ्कर्यरूपम् अस्मिन् अनिष्ठित रामचन्द्रस्वामिनः काम्य परिसमाप्तं कलश विश्वक्सेन आराधनं कलशे गन्धपुष्पाभ्यश्च पत्रे वागे स्पृश्चैव कृते रुद्रस्यैव च पाठ्यैर्वैष्णवीश्चैव पृष्ठेन पृथ्वीन्द्रान् कुम्भमध्ये नन्दोयं तोयमध्येमङ्गलं मूले तत्त्वस्य प्रणाम स्वागत प्रतिमा अभिगमनं लक्ष्यं विश्वक्सेनाय नमः प्राणाय प्राणवाङ्मन चक्षुश्रोत्र जिह्वा गोचरविनन्दष्टं स्वाहा अमृतं वै प्राणः अमृतमाप प्राणाय वै दात्तानमुपक्वयते ओमसु निवेपन रश्मासु चक्षुपन प्राणमहिनो दैवं योपस्य मधुरे विचरणमनुनयनयान स्वस्ति अमृतं वै प्राणः अमृतमाप प्राणाय वै दात्तानमुपक्वयते
విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోగ సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఔపచారికేణ స్నానం ఆపో ఇష్టామయోగస్నాన ఊర్జేదాదనః యోగస్యమదమోరసస్తస్య వాదేదేనః ఉషదేరివ మాతరః తస్మాదరంగమామవో యశక్షయా జన్మద ఆపో జనేదాజనః స్నానాశుద్ధాత్మన్యాం సమర్పయామి వస్త్రార్థ అక్షరాన్ సమర్పయామి అభివస్త్రాస్వస్నానిరజాపదేవ సురుగా పూయమానః అభిచంద్రావర్తనేన ధన్యాం ప్రక్ష్మానదనోదేవ సోమ వస్త్రయుగ్మం సమర్పయామి గంధద్వారాంధరాజన్యాం నిత్యపుష్పాంగళిశ్రీం ఈశ్వరేకం సర్వభూతానాం స్వామిపక్వే శ్రీం దివ్యగంధాం ధారయామి అఖిలేవ భోగే పర్యేతి బాహుం జాయాయేతిం పరిపాలమానః అస్తగ్నో విశ్వా వజునాన్ విద్వాన్ పుమాంపమాగం సంపరిపాల విష్ణుతః యాగంగో అన్యాయాసనే వాయానాకాయ సరస్వతే ఇంద్రాణి మగ్వతే వృణాని స్వదేహే సుమంగళే యం మధురిభాగం సమేన పశ్యత సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతనా పూజయామి ఓం విశ్వక్సేనాయ నమః శ్రీమాన్ రుద్రవత్యా సమేతాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం మణిబంధనధరాయ నమః ఓం తప్తకాంచనభూషణాయ నమః ఓం హరిభక్తాయ నమః ఓం హరిప్రియాయ నమః ఓం సర్వశాస్త్ర తత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఆయనేతే పరాయణేతే పూర్వ తదాశ్చ పుండరీకాణి సమస్తస్య గృహ ఇమే నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి ధూపమాగ్రాపయామి ఓం మూర్ధానం దివారవింబ్ర విద్యా వై ఈశ్వ నరమృతాయ జాతమగ్నిం కవికం సమ్రాజ్యమతి నిజనానాం వాసన్నాపాత్రం జనయంతు దేవా ధూపమాగ్రాపయామి విశ్వక్సేనాయ నమః ధూపం దర్శయామి ధూపదీపానుషుతాచమన్యాం సమర్పయామి తావత్కాలిక పరోపకార నైవేద్యం సమర్పయామి ఓం ప్రోక్షాపరిచక్ష ఓం తచ్చ విదుర్వరేణ్యం భర్గో దేవస్య ఇప్పుడు కర్పూరై నాగవలయ దినేత్రం ముక్తాపూర్ణసమాయుక్తం తాంబూలం సమర్పయామి హిరణ్యగర్భ గర్భస్థం అనంత పుణ్య మంత్ర దక్షిణ సమర్పయామి అనయా ధ్యానమావాహన మంగళ నీరాజనం ఓం మానోహం శేర్జాతవే దోగామ అభిప్రత సేనాన్ కర్పూర సేనానంద మంగళ నీరాజనం శ్రేయామి రాజా రామచంద్ర భగవానికి గట్టిగా చెప్పాలి మొత్తం తెలిసిన చూడాలి రాజా రామచంద్ర భగవానికి విశ్వసేనాన్మ కర్పూర సేనానంద మంగళ నీరాజనం క్షత్రే నమస్కారాన్ని సమర్పయామి సుప్రీత సుప్రజన్న వరదాభవంతో ఉత్తరే శుభకర్మణ్య అభిజ్ఞమస్తి భవంతో మహంతాన గృహంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు శోభనార్కే క్షేమాయ పునరాగమనాచ విశ్వక్షేమదాస్థానం ప్రతిష్టాపయామి ఓం యజ్ఞేన యజ్ఞమేజన్న దేవాస్థాన నిర్మాణ ప్రథమాన్యాసన్న తే హనాగం మహిమానస్యంతే పూర్వే సాధ్యాసన్న దేవ శోభనార్కే క్షేమాయ పునరాగమనాయ విశ్వక్షేమ ప్రసాదమస్య దేవతా పాదుకా విశ్వక్షేమ ప్రసాదమస్య దేవతా పాదుకా గృహామి యజమానస్య దంపత్యోః విరజాగృహామి శాస్త్ర పరమాదేవి శతమూలాచరాంగ సర్వగం విశ్వక్షేమ ప్రసాదమస్య దేవతా పాదుకా గృహామి శతమానం భవతి శతాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రాజా రామచంద్ర భగవానికి ఎవరికి తొందర లేదు. గంటన్నర 1:45 నిమిషాలు మంచిగా చక్కగా స్వామివారి కళ్యాణం ఇస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం మన సత్యనారాయణ శర్మ గారు పరిచయ కార్యక్రమం శుభ సంకల్పంతో జరిగింది. శుభ అభ్యుదయం కోసం మనం అందరం కూడా పైకి రావాలని, మంచిగా ఉండాలని, క్షేమము, స్థైర్యము, ధైర్యము, వీర్యము, విజయము, అభయము, ఆరోగ్యము, ఆయుష్యము అన్ని పెరగాలని, ఈ కాలనీనే కాకుండా ఈ విశ్వమంతా కూడా సుభిక్షంగా ఉండాలని శ్రీ రామచంద్ర ప్రభుకి మేము ఇక్కడ కళ్యాణం చేస్తున్నామని ఇంతవరకు సంకల్పం చెప్పారు. అంతవరకే జరిగింది. ఇక తర్వాత కళ్యాణ కార్యక్రమంలోకి ఆచార్యుల వారు శ్రీ వెంకట శివాచార్యుల గారు చక్కని సుశ్రోత్రియ పండితులు, అధికారిగా పనిచేశారు మన లక్ష్మణాచార్యుల గారు లాగానే. తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ముందు నుంచి నాకు 40 సంవత్సరాల నుంచి మాతో పాటు కళ్యాణాలకు వస్తూ ఉంటారు. అద్భుతమైన పండిత కుటుంబం వారు, వారి ఆధ్వర్యంలో బ్రహ్మత్వంలో ఇవాళ మనకు ఇక్కడ విష్ణుత్వంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఆదవలేదు మన కార్యక్రమాలను కూడా నిర్విఘ్నం కాకుండా దాన్ని గణపతి పూజ అంటారు, స్మార్త సాంప్రదాయంలో గణపతి పూజ అంటారు, విశ్వసేన ఆరాధన అంటారు. అన్ని కూడా ఒకటే, మంత్రాలు ఒకటే ఉంది. కాబట్టి ఆరాధనండి. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం వాసుదేవ పుణ్యవాదన కార్యక్రమం ఉంటుంది. దేవదానవులందరూ కూడా అమృత మదనం కోసం చిలికితే మందర పర్వతాన్ని పెట్టి అక్కడ హాలాహలం విషయం పెట్టిందంటే ఎందుకు అంటే విష్ణుమూర్తి చెప్పాట, మీరు గణపతికి దండం పెట్టలేదు రా మొదటికి, అందుకని ఇలా అయింది అని. అందుకని ఆదవ పూజ్యో గణాధిప, ఏ పని మొదలు పెట్టినా సరే శ్రీ గణేశాయ నమః అంటూ మనం మొదలు పెడతాం. అది ఇప్పటిదాకా విశ్వక్సేన పూజ జరిగింది. ఇక ఆ తర్వాత సత్యర్థం ప్రత్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం ఆయుష్కామ్యార్థం బ్రాహ్మణై శ్రీ వైష్ణవై భాగవతోత్తమై సహ వాసుదేవ పుణ్యావాదనం కలిసే ఓం భూమిర్భూం నేటి మంత్రేణ భూమిం సంప్రోక్ష ఉపస్థితేమన్నాదమల్లాధ్యాయాదే ధనుర్ధరాయేతి భూమిం సంప్రాక్ష్య ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ గంధద్వారేతి మంత్రేణ గోమేన అభ్యలిప్య చ గంధద్వారాంగరాజరగాంగరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిమోపవేశం సచక్ర చక్రమితి మంత్రేణ వస్త్రనిదాయ సచక్ర చక్రం జనయन्तమస్మై చిత్రాచాత్రాలజే సుధావదే పవిత్రే పరిషక్షదే ఉభే ఏకేశ్వరదే కుశకోచేన సంప్రోక్ష సమేన రుచ్య ఆపవాది మంత్రేణ జలం పురయిత్వా స్వభావా ఇదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పరమాపో నమాపో నమాప సమరాలాపో విరాడాప స్వరాడాప ఛందావిష్యాపో యోగశాప సత్యమాప సర్వా దేవతాపో దేవస్యత్వేది మంత్రేణ ఊర్ధ్వారం కూర్చన్నిక్షత్య నవశత్వా సమృద్ధప్రసవేశ్వరో బాహుభ్యాం పూష్ణోదాభ్యాదే ప్రభో యజ్ఞేషు మంత్రేణ ధృతపల్లవాన్ని క్షిప్య ప్రభో యజ్ఞేషు దేవయంజో జన్మ ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి ధూపమాగ్రావయామి ఓం మోక్షానం దివో అగ్ని దేవస్యత్వా సమృద్ధప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణోదాభ్యాం స్వాహ మధ్య మధ్యోదకపానీయం పూర్వాపోషణ బాలకృష్ణాన్ని సమర్పయామి పూర్ణ సమర్పయామి సువర్ణమంత్రి దక్షిణాన్ని సమర్పయామి దేవతాభ్య నమః మంగళం జయజాతవే దోనామ శంభుర సంజగదం అభిప్రదజ్ఞాగై శ్రీరామ రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి మంగళ ఆత్మదృష్టి నమస్కారాలు సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదాభవంతో ఉదకుంభం కవ్యాత్రేమిదాయ దక్షిణాత్రేమిదాయ వేదవాప్నే ఓం స్వామినః మనస్సమాధిగతాం సమాహిత మనసస్మః వసీదంతు భవంతః ప్రసన్నాస్తం పుణ్యాం వాజేషే వాచ్యతాం కర్మణ పుణ్యాం ప్రబంధో పుణ్యాకర్మణస్తు 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 యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్వేదోపవ్యూషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నేతి యావదిత సూర్యోక్షేయత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వయతి ఆదేశ్యాత్ పుణ్యాయ ఏవం కురుతే కామ్య కళ్యాణ మహోత్సవకనే అస్య జనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం సకుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారు ఐశ్వర్యార్థం కామ్య కళ్యాణ మహోత్సవాకరణ పుణ్యాం వాసుదేవ పుణ్యావాదనాకరణ స్వస్తిం ప్రవంతో స్వస్తి పుణ్యాం కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి వృత్తిం ప్రవంతో కర్మలు యథాత్మ అభయ నమతో సత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు త్రీణి వై దేవానాముద్ధాని త్రీణి ఛందాంసి త్రీణి శపనాని త్రయ్యైనో లోకాః తస్యామేవ తద్వేద్యేతి లోకే చ ప్రతిష్ఠతే అదా వృద్ధిస్సమర్థిః శుభం కర్మ అస్తు ప్రజాపతి భగవాన్ ప్రజాపతి శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్మస్తు ఆరోగ్యాభిరస్తు ధనధాన్యాభిరస్తు. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి. గోత్రాభివృద్ధిరస్తు. మీ ఇంటి పేరు చెప్పుకోండి. వంశాభివృద్ధిరస్తు. సర్వశోభనమస్తు సర్వా సంపద సంతు. ఓం శాంతి శాంతి శాంతి. దరిద్రావణాకార్యం దిష్టారస్పస్య వాజినః ఆయోగం శతారశతం. ఓం హిరణ్యవర్ణాసుజయప్పావకాయాసు జాతకస్య భోజాస్మింద్రః అగ్నిర్యాగర్భం తథేవిరూపాస్థాన ఆపశ్యదృశ్యోనాముపభవతు. సకం రాజావర్ణో జాతి మధ్యే సత్యానృదేవ సంజనానాం మధుచ్యుతచ్యుతయోయాప్పావకాతాన ఆపశ్యద్వశ్యోనాభవంతు. యాతాన్ దేవాదివికన్వంతి భక్షం యా అంతరిక్షే బహుదా భవంతి. యా పృథివీం పై సౌందంతి శుక్రాస్థాన ఆపశ్యద్వశ్యోనాభవంతు. శివేన మాచక్షుషా పశ్యంతాపశివయా ధర్మోపత్పత్య దర్పజం మే సర్వాగం అగ్నేకం దక్షిషదో హువే భోవైవచ్చో పరమో జ్యోతిదత్తః పవమానస్సు వర్జనః పవిత్రేణ విచక్షణే యప్పో దాసుపరాధమాం పునంతమా దేవజనాః
पुनन्त मनवोदीयः पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवदं पवित्रेण पुरायम शुक्रेण देवरेज्यरम् अग्ने कृत्वा कृतोगुम्रनो यत्ते पवित्रमर्चसे अग्ने विदधमन्तरः ब्रह्मतेन पुनीमहे उवाप्यां देव सवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनदे देव्यागात् यस्यै वक्वे तनुव वेदपृष्टाः तयामदन्तः सदमाद्येषु वयकुस्यामपतयोरेण वैश्वानरोष्टधर्मापुनादुं वादप्राणेने शिरोमयोभूः यावा पृथिवीपयोभिः तथावति यज्ञे मापुनेतां बृहद्भ्यस्सवितश्रुभिः वर्षश्रेदेव मन्मभिः अग्नैदक्षये पुनाहिम येन देवा अपनतः येनापो दिव्यङ्कजः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनेमहे यप्पामाने रज्येते ऋषभिस्समृतवृषं सर्वं सपोतमस्नादि तदिदं मातरिष्पुरः पामानेर्यो अध्येते ऋषभिस्समृतं वशं तस्मै सरस्वती दुहे क्षीरकं चक्तिर्मदोदकं पामाने स्वस्येनि सुदगायपयस्पतिः ऋषभिस्समृतो रसः ब्राह्मणे सुमृतं विदं पामानेत्य चन्दुनः इमं लोकमदोऽहं कामान् समर्पयन्तुनः देवे देवे सभावृताः पामाने स्वस्येनि सुदगायकृतश्रुतः ऋषभिस्समृतो रसः ब्राह्मणे सुमृतं विदं येन देवा पवित्रेण आत्मानं वरदे सदा तेन सहस्रधारेण पामान्यप्रणन्दवां राजावत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोवयं बोधं ब्रह्म पुनेमहे इन्द्रस्वरेणे सोमापुनादो सोमस्वस्यावरुणसमीचा यमोराजा प्रभुनादिभिराजमान् जातवेदा मौर्येन्द्यापुनादो ఏమైంది ఓకేనా భద్రం కర్ణే విశ్వయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజిత్రాః శ్రీరంగైః సత్సరోభిః గజేమ దేవహితం నిరాయుః స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం శాంతి శాంతి శాంతిః నమో అగ్నయ నమో పృథివ్యే నమో జవేభ్యః నమో వాచే నమో వాచస్పతే నమో విష్ణువే బృహదే కరోమి ఓం శాంతి కలశంలో దేవతా शन्नो मित्र संवरणः शन्नो पर्यमा शन्नो बृहस्पतिः शन्नो विष्णुरुद्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्र संवरणः शन्नो पर्यमा शन्नो इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुद्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवादिशं प्रथमवादिशं सत्यमवादिशं तन्मामावेत् तद्भक्तारमावेत् आवेत् माम् आवेत् भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः तानाववतु तानौ विनक्तु सा वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः तानाववतु तानौ भक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ प्राच्यान्तिश्रेव दुर्विजयमार्गेतां दक्षिणाच्या विश्वासाकृतमार्गेतां प्रदीक्षां दिशा प्रद्युम्नमार्गेतां उदीक्षां दिशा अनिरुद्धमार्गेतां ऊर्ध्वायादिकेकसम्मतो गराधरोमार्गेतां एतेभ्यः ब्राह्मणेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः वासुदेव पुण्यमहेश्वरादित्यादिस्वरूपेभ्यः वासुदेव पुण्यावाचन कर्मणे मंत्र जप दक्षिणा श्रीमानस्य मनसोच्चाः अमरेतरण्यं तुभ्यम् अहं संप्रदपे नमः మనతో ఉత్సాహ పరిమిత హిరణ్యంతో మీరు ఉత్సాహంతో ఎంత దక్షిణ అయితే అంత దక్షిణ ఒక రూపాయన ఈ సందర్భంలో ఇవ్వాలి ఉత్సాహ పరిమిత హిరణ్యంతో భీమహం సంప్రదతే మంత్ర జప దక్షిణ ఇప్పుడు ఆ బ్రహ్మగారిని యజమానులంతా కూడా అపాయింట్ చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మగారుగా ఉండి చేయడం కోసం వారు దక్షిణ ఇచ్చి కూర్చోబెడుతున్నారు అలాగా వారిని ఆ శ్రీమాన్ ఇప్పటి వరకు కూడా యజమాని పుణ్యవాచన వాసుదేవ పుణ్యవాచనం చేశాం. అయ్యగారికి ఎప్పుడైనా పుణ్యవాచనమే కానీ ఇంట్లో చెప్పినాక మీరేం చెప్తారంటే ఏదైనా దక్షిణ ఇస్తారు. దక్షిణ ఇమ్మీడియట్ ఇచ్చారనమాట. అట్లనే ఏ దేభ్య బ్రాహ్మణేభ్య నానా ఎవరు చేసినా కానీ నానా గోత్రేభ్య సత్య పుణ్యవాచన ఈ పుణ్యవాచన చేసినందుకు మంత్రం చెప్పినందుకు జప దక్షిణ ఈ జపం చేసిన దక్షిణ ఇచ్చిన దక్షిణ మీరు ఎటువంటి అయ్యాలి అపరిమిత మంత్ర జప దక్షిణ యజమానస్య మనసోత్సాహ మీరు చక్కగా సంతోషంగా ఇవ్వాలి. మీరు ఎంత ఇచ్చినా కానీ మేము అపరిమిత లిక్క
తినలేనంత ధనం ఇచ్చి నేను తీసుకోవాలి. ఇచ్చినట్టుగా తీసుకోవాలి. అది అప్పుడు ఇప్పటిదాకా పుణ్యాహవచనం జరిగింది. షోడశోపచారం కొంచెం విశ్వసేనకి చేశారు. మీ అందరికీ ధ్యానము, ఆవాహనము, ఆచమనీయము ఇవన్నీ కూడా నైవేద్యంతో సహా విశ్వసేనుడికి పూజ జరిగింది, కలశారాధన జరిగింది. ఇక ఇప్పుడు అసలైనటువంటి కళ్యాణ కార్యక్రమంలో అడుగు పెడతాం. తర్వాత రాజా రామచంద్ర భగవానికి అదశ్రియాచ దేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వ కళ్యాణజననం సర్వశత్రు నివారణం ఆయుర్వృద్ధికరం గురుణాం పుత్ర శ్రీకీర్తివర్ధనం యథోక్త దివసే గుర్యా చందునానాం సమర్పణం ముఖే ఆచమనీయం ఔపచారికేణ స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయాన్ని సమర్పయామి వస్త్రాభ్య అక్షరాన్ని సమర్పయామి హరిద్రాది శ్రక్షందన కుంకుమ పరిమళ పర్వాద్యాన్ని సమర్పయామి పుష్ప విప్పజయామి ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః విష్ణువే నమః మాధవాయ నమః శ్రీధరాయ నమః ప్రజీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః యజ్ఞవదే దక్షాభ్య నమః శ్రీదే పునరస్మాసు చక్షుపన ప్రాణమైనో ఏరి భోగం యోగం యోగపసేవస్వరం అచరంతం నవదేవన ఆన స్వస్తి అమృతం మైత్రాణః అమృత ప్రాణాయ విలాస్తానం హృదయ యజ్ఞవేదం దక్షావదనం యజ్ఞవేదం సాంగం సాయనం సమానం సశక్తిం పత్ని పుత్ర పరివారుతం భావయామి పూజే అమి ధ్రువమాగ్రాపయామి ఓం మూర్ధానందిగో అరదం దివ్యామై ఈశ్వరమతా జాతమగ్నిం కవిగం సమ్రాజ్యమతి జనానాం ఆసన్నాపాత్రం అధ్యక్ష దీపందర్శయామి దీప్తస్వజాతవేదో భక్తం నృత్యమమ పశోకృత్యమక్షమామ జీవన్యాసమర్పయామి తావత్కాలిక అలోపకార నైవేద్యం సమర్పయామి ఓం మర్గో దేవస్య ధీమహి శ్రీయోన ప్రచోదయాత్ సత్యం దశేన ప్రశ్యామి ప్రాతఃపర సంచరే అమృతో వస్తు ప్రాణాయస్వ పానాయస్వ వ్యానాయస్వ సమానాయస్వ ఉదానాయస్వ బ్రహ్మణేశ్వ మధ్య మధ్యవనకమాన్ని సమర్పయామి పూర్వాపోషణం సమర్పయామి ఉత్తరాపక్షాక్షాక్షాక్షామి సమర్పయామి భోగ్యపద జగత్పూరై నాగవదేదం ముక్తాచూనేన సంయుక్తం తాంబూలం మృగతాంబూలం సమర్పయామి నైక్యకల్పకల్పస్థం ఏవ బీజం వివాహో అనంత పుణ్యపదం శాంతిప్రచమే సువర్ణమంత్రం సమర్పయామి మంగళనీరాజం ఓం మానోయం శేర్జాతవే లోకామక్షం ప్రజేదం రామచంద్ర భగవానికి నిబంధనయామి ఆత్మక్షత్రే నమస్కారాన్ని సమర్పయామి సుప్రేత సుప్రసన్న వరదా భవతు దేవస్య అర్ఘ్యపాద్యాదిమన్యాని దత్వాకాగ్రే భాగ్యం తన్నో దేవేన విష్ణయాపవంతు వేదే శయ్యోరభిశ్రవంతురః ఆపో ఇష్టీత్యాదిమన్యం ఆపో ఇష్టాపదోహోచేదుదాగ్రః మహేరణాయ చక్షుషే యోమస్య వనం హోరసస్య వారేతేన ఉషతిరివ మాత్రః స్మాదనమామోయ శిక్షాయ నమః ఆపో జలయథాజనః అయ్యా దేవతాభ్యో నమః. అందరి స్వామివారికి కంకణ దానం జరుగుతుంది. అందరు చూసి కంకణాలు చూసుకుని దండం పెట్టారు. దక్షాభరణ దేవతాభ్యో నమః. భగవానికి ఓం విశ్వేత్తాదే గమనేశ ప్రవర్త్యాయ రక్షాబంధ ముహూర్తో అస్తు. రాజా రామచంద్ర భగవానికి రక్షాబంధనం జరిగిన తర్వాత వాతేన సగరేణ రక్ష. ఎలాంటి జంజామార్గాలు కానీ కరెంటు పోవడాలు కానీ ఇంకేదైనా తగలడాలు కానీ ఏమి జరిగినా దోషాలు ఏమి అడ్డుకోవు కనుక రక్షాబంధనం చేస్తారు. ఇప్పటి నుంచి వారి చేతికి రక్షణ మనం ఇచ్చాము. అలాగే భక్తులందరికీ కూడా రక్షాబంధనం ఉంటుంది. రాజా దానవేంద్రో మహాబలి భద్రాది రక్షమాచలమాచల. రాజా రామచంద్ర భగవానికి ఓం విశ్వేత్న దేశమనేశ ప్రభా
అజాతకర్త భగవన్నింద్ర సంవదే పారావతం యత్పురుషం వదం స్వబాహుణ శరభాయారుషిబంధవే రాక్షామక్షత్రా బృహత్వద్వృష్ట్యం దృష్టభోయస్వత విక్రమేణం ఇంద్రస్వామేన పంచదశేన మధ్యమిదం వాచేన సదరేణ రక్ష రాజా రామచంద్ర భగవానికి తదంగత్వేన శ్రౌత స్మార్త కర్మ నిత్య అనుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం స్వామివారి ముఖ్యంగా వివాహాలలో ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసినాక స్నాతకం చేస్తారు. స్నాతకం చేసినాక ద్వితీయ యజ్ఞోపవీతం ఇస్తారు. ఎందుకంటే వివాహాంగభూతం అబ్బాయికి వివాహము యోగ్యతా సిద్ధ్యర్థం అని అంటే ప్రణవ శ్రద్ధ మేధ సిద్ధ్యర్థం ఆయుస్తేజో బలాభివృద్ధ్యర్థం యజ్ఞోపవీతం వేసుకుంటే బ్రహ్మతేజోభివృద్ధ్యర్థం అని చెప్తారు. ఇక్కడ స్వామివారికి అనంతాశ్రమాధికార యోగ్యతా సిద్ధ్యర్థం ఇక్కడ శ్రౌత స్మార్త కర్మ నిత్యానుష్ఠానం ఎదుందా కానీ స్వామివారికి అనంతాశ్రమాధికార యోగ్యతా సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణే వినియోగ దేవశగ్యపాధ్యాతిమన్యాని సావిత్రి భార్యం ఆపనంతు ఆపతిమన్యం ఆపనంతు పృథ్వీయం పృథ్వీయం బోధాపనాథమాం పునంతు బ్రహ్మణస్పతిం బ్రహ్మ బుధాపనాథమాం యదుచ్చరితం మమ సర్వం పునంతు మామాపో ప్రతిగ్రహ స్వాహా. 2 నిమిషాలు ఆగు. నేను ఆన్ చేసినప్పుడు నేను ఆన్ కాలేదు. ఒక 10 నిమిషాలు చెక్ చేస్తున్నాను. ఒకసారి మేడం వాయించాలి. ఆన్ అయిందా? ఆన్ అయిందా? మరి చెప్పాలి కదా ఆన్ అయిందంటే అనేది ఓకే అని చెప్పాలి. తప్పు అనేది ఆన్ అయింది చెప్తావు తప్పలేదు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే 10 నిమిషాలు వేరే మాట మాట్లాడండి. యజ్ఞోపవీతం అయ్యా భగవంతునికి ఉపనయనాంగత్వేన యజ్ఞోపవీతం సమర్పిస్తున్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్సాత్ ఆయుష్యం యజ్ఞోపవీతంతో బలము ఆయుష్ వీర్యము వర్చస్సు అన్ని కూడా వస్తాయి కనుక ఆయనకి నుంచి యజ్ఞోపవీతం ధారణ చేస్తున్నారు. ఆ పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతం పరమం పవిత్రం సహజం పురస్సాత్ ఈ ఆయుష్యాన్ని అగ్రజాన్ని శుద్ధి యజ్ఞోపవీతం బలమస్వ తేజ బలాన్ని చెల్లించడాన్ని యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. పెళ్లిలో వచ్చేది యజ్ఞోపవీతం అంటే మామగారు ఇచ్చేటువంటి యజ్ఞోపవీతం అది పెళ్లి సందర్భంలో ఇది ఉపనయనాంగత్వేన యజ్ఞోపవీతం. రాజా రామచంద్ర భగవానికి స్వామివారికి మన కళ్యాణంలో ఒక్కొక్క మెట్టు మొదలు పరిషత్ చెప్పి తర్వాత విశ్వసేనారాధన తర్వాత పుణ్యావాచనం తర్వాత రక్షాబంధన కార్యక్రమం తర్వాత యజ్ఞోపవీత కార్యక్రమం స్వామివారిని వివాహ యోగ్యత చేసి అక్కడ వేదిక దగ్గర తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడు స్వామివారికి అమ్మవారిని ఎలాగా పరిచయం అయింది, వారి గుణగణాలు ఏంటివి, వారి గోత్రాలు ఏంటివి, వారిద్దరికి తగునా లేదా వారిని తెలుసుకోవడానికి వరప్రేక్షణ చేయాలంటే ఎవరు పోవాలి? ఈ వాళ్ళకు గురువులకు గోత్రాలు వారు తెలిసిన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులకు బాగా తెలుస్తాయి. కాబట్టి ఒక సహృదులైన అంటే మంచి హృదయం గలవాడు తెలియాలి. వెనుకటి కాలం అమ్మాయిని చూసి రమ్మని అమ్మాయి కోసం అని చెప్పి వరుణ్ణి వెతకమని చెప్పి నలుగురిని పెద్ద మనుషులను పంపేవాడు. ఆ నలుగురు పెద్ద మనుషులు ఎలా అయి ఉండాలి? అసంతుష్టి లేని వాళ్ళై ఉండాలి. సంతోషి నిత్య సంతోషి గణితాగమ పారగ ఆగమాలు గణితం తెలిసిన వాడై ఉండాలి. మా బిడ్డకు అమ్మాయి కోసం వరుణ్ణి చూసి రమ్మంటే ఆ చూసిన వరుడు బాగుంటే తన బిడ్డను చేస్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి పెద్ద మనుషులను పంపకూడదు. అందుకని మానసికంగా మంచి వాళ్ళైనటువంటి వాళ్ళు మన అమ్మాయికి మంచి వరుణ్ణి యోగ్యుడైన వాడిని వెతికి వచ్చేవాళ్ళు. ఏవైనా లోపాలుంటే కప్పిపుచ్చకుండా సరిగ్గా నిజాలు చెప్పేటువంటి పెద్ద మనుషుల్ని చతురోబ్రాహ్మణాన్ని గ్రహించా నలుగురిని 4 దిక్కులకు పంపిస్తారు. అందుకేలాగా అమ్మాయి అబ్బాయి పెళ్లికి ముందే చూసుకోవడం లేదండి. నలుగురిని పంపించి వెతికి తీసుకువచ్చిన తర్వాత తెరగుంట కట్టి కనిపించకుండా పిల్లవాడిని మోసిపెట్టి ఆ తర్వాత అఘోర చక్షుడిని ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవడం అనేది పెళ్లిలో జరిగేది. ఇప్పుడు అది బ్రహ్మగారు చేయబోతున్నారు. నలుగురు సంతృష్టి కలిగినటువంటి సౌదరులైన వాళ్ళకి ఇప్పుడు తాంబూలం ఇచ్చి 4 దిక్కుల్లో వరుణ్ణి వెతకమని చెప్పింది జనక మహారాజు పక్షాన బ్రహ్మగారు నరసింహాచార్యులు గారు నలుగురిని పంపిస్తూ ఉన్నారు. ఆ నలుగురికి మీరు తాంబూలం ఇచ్చుకోండి. సూర్యశ్రమలే అందుకే శర్మ గారు చెప్పినట్టుగా సహృదైన బ్రాహ్మణులు పంపాలి. పెళ్లిని నిశ్చయం చేసినామంటే పాడు చేసేవాడు రావడం. అందుకే అన్న
చెప్తున్నారు. సురత సమవేతాన్, దయచేసి వేదిక మీదే కానీ కింద ఎవరు మాట్లాడకండి. స్వామివారి యొక్క కళ్యాణం లగ్నం చేసుకోండి. కళ్యాణ ఘట్టంలోకి వెళ్ళాం. మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే మాకు ఉత్సాహంగా ప్రతి విషయం కూడా చెప్పి నిమిషాలు ఆలస్యమైనా కానీ కళ్యాణం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించుకుంటూ ఇక్కడ పండితుల వర్యులు ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా అన్ని మీకు అన్ని తెలిసినట్టుగా చెప్తారు. వారు చెప్పినట్టుగా సుహృద సమవేతాన్ మంత్రవతోత్తరాభ్య ప్రవృణీయ, సహృదైన బ్రాహ్మణుని పంపాలి. పెళ్లి చూసి నిశ్చయం చేసుకుంటాడు కావాలి కానీ పోయి ఎక్కువ తినడు కాదు. కన్యాల వాటితోనే చెడుకుంటున్నాడు ఆ రకంగా. అందుకే వేదం చెప్పింది, ఏం చెప్పింది? సుహృద సమవేతాన్ మంత్రవతోత్తరాభ్య మంత్రజ్ఞులైన మంచి సహృదులైన బ్రాహ్మణుని పంపించండి అని చెప్పింది అనమాట. తానాదితో ద్వాభ్యాం అభిమంత్రియ చతురో బ్రాహ్మణాన్ వరాన్ ప్రేషయిష్యే. ఓం ప్రసుప్మంతాదియసానస్య సక్షరివ రేభిర్వరాగం అభిషుప్రసేదత అస్మాకమింద్ర భువయంజోషమియత్ సౌమ్యస్యాందసో సుబోధదే అనుక్షరా రజవస్సంతు పంతా ఏభిః సకాయో యంతి నో వరేయం సమర్యమా సంభవో నోనినీయ సంజా సత్యం సుజవమస్తు దేవా. స్వయమస్తదేవ తే కన్యాదాతారం గత్వా బృహదే అనంతవేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మ శర్మనే. ఇప్పుడు స్వామివారి గుణగణాలు గోత్రాలు చెప్తున్నారు. ఒకరందరూ దాన్ని శబ్దంగా మంచిగా వినండి. అనంతవేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మ శర్మనే ఆది నారాయణాయ నిరాకార సాకార పర వ్యూహ విభవాంతర్యాయ అష్టావతార పంచార్ష ప్రవరామిద వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయామి ప్రవరామిద వశిష్ఠ విజుగోత్రోద్భవాయ త్రిభువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ ఆర్తత్రాణ పరాయణాయ అఖిలోన్నత పవిత్రాయ సకల నిష్కలంక స్వరూపాయ అజ మహారాజ వర్మణో అనప్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే క్షమమూతం అనంతవేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మ శర్మనే ఆది నారాయణాయ నిరాకార సాకార పర విభవాంతర్యామి త్రిభువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ ఆర్తత్రాణ పరాయణాయ అఖిలోన్నత పవిత్రాయ సకల నిష్కళ స్వరూపాయ రఘు మహారాజ వర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేక్షమోదం అనంతవేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆది నారాయణ నిరాకార సాకార పర విభవాంతర్యామి అష్టావతార పంచార్ష ప్రవరామిద వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయార్ష ప్రవరామిద వశిష్ఠ విజుగోత్రోద్భవాయ త్రిపురాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ ఆర్తత్రాణ పరాయణాయ అఖిలోన్నత పవిత్రాయ సకల నిష్కళంక స్వరూపే అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆది నారాయణ నిరాకార సాకార పర వ్యూహాంతర్యామి అష్టావతార పంచార్ష ప్రవరామిద వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్ష ప్రవరామిద వశిష్ఠ విజుగోత్రోద్భవాయ త్రిభువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ ఆర్తత్రాణ పరాయణాయ అఖిలోన్నత పవిత్రాయ సకల నిష్కళంక స్వరూపాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ రామచంద్ర స్వామి వర్మనే కన్యార్థినే వరాయ. ఇది స్వామివారి ప్రవరణ. ఈ యొక్క ప్రవరణ అలాగే ఈ యొక్క ప్రవర గురించి శర్మ గారు వివరిస్తారు. వారి యొక్క గోత్రము కౌండిన్య త్రయార్షయ ప్రవరాజిత వశిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి వాడు ఇక్ష్వాకువంశ ప్రభువుడు, కాలాతీతుడు, త్రికాలాలతో సంబంధం లేనటువంటి వాడు, త్రిదేహాలతో త్వం దేహత్రయ అతీత త్వం కాలత్రయ అతీత, నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉండవయ్యా రామచంద్ర ప్రభు. ఆయన యొక్క ముత్తాత గారి పేరు అజమహారాజు పేరు, ఆ తర్వాత రఘు మహారాజు పేరు, వారి తాతగారైనటువంటి రఘు మహారాజు పేరు, వారి తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారి పేరు. వారి యొక్క పేరు చెప్పినప్పుడు మాత్రం మీరందరూ విన్నారు. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ కన్యార్థినే వరాయ, అమ్మాయిని కోరడానికి వచ్చినటువంటి వరుడైనటువంటి రామచంద్రమూర్తిని ఇక్కడికి మేము పిలుస్తున్నామని చెప్పి ఆయన పేరు చెప్పి పిలిచారు బ్రహ్మగారు. ఇది స్వామివారి ప్రవర. రామచంద్ర స్వామి వారు వర్మలు, రాజులు. అందుకే ప్రవరలో రామచంద్ర స్వామి వర్మణే వరాయ అంటారు. మన చిన్న చిన్న దాన్ని కూడా సూక్ష్మం ఉంటుంది. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణ
చతుర్వేద శాఖాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార. ఇప్పుడు అమ్మవారి గోత్ర గుణగణాలు గోత్ర ప్రవరం చెప్తున్నారు. తాతలు ముత్తాతలు అందరికి 4 తరాల పేర్లు వస్తాయి, జాగ్రత్తగా వినాలి. చతుర్వేద శాఖాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార సాకార త్రయార్జ ప్రవరాన్విత అయాస్య ఆంగిరస గౌతమ సత్రయార్జ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవసి సౌభాగ్య గోత్రోద్భవేం అశ్వరోమ మహారాజ బ్రహ్మణో నత్రేం చతుస్సాగర పర్యంతం గురో బ్రాహ్మణే ప్రేక్షమవతు. చతుర్వేద శాఖాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార సాకార త్రయార్జ ప్రవరాన్విత అయాస్య ఆంగిరస గౌతమస త్రయార్జ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవసి గౌతమస గోత్ర సౌభాగ్య గోత్రోద్భవ సౌభాగ్య గోత్రోద్భవేం స్వర్ణరోమ మహారాజ వర్మణ పౌత్రేయం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే పశుమోదు. చతుర్వేద శాఖాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార సాకార త్రయార్జ ప్రవరాన్విత అయాస్య ఆంగిరస గౌతమస సౌభాగ్య గోత్రోద్భవ సౌభాగ్య గోత్రోద్భవేం జనకజ మహారాజ వర్మణ పుత్రేం చతుర్వేద శాఖాధ్యాయనీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభంభవతు. చతుర్వేద శాఖాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార సాకార త్రయార్జ ప్రవరాన్విత అయాస్య ఆంగిరస గౌతమస గోత్రోద్భవ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సీతారాముని వరార్థిని కన్యా. ఇంతవరకు చెప్పినప్పుడు వరార్థిని అయినటువంటి కన్య సీత గురించి కూడా ఇప్పుడు చెప్పారు. రసరోమ మహారాజు, ఆ తర్వాత స్వర్ణరోమ మహారాజు, ఆ తర్వాత జనక మహారాజు, ఆయనకు లబ్ధపుత్రిక పూజాత అయినటువంటి మన తల్లి సీతాదేవికి ఇప్పుడు మనము ఆహ్వానం చెప్పాం. ఆమెతో కళ్యాణం జరగబోతుంది. ఆమె ఎలాంటి ఆమె అంటే నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి వరార్థినీం కన్యా, నాకు భర్త కావాలని చెప్పి వచ్చినటువంటి ఆ కన్యకు ఇప్పుడు వివాహం జరగబోతుంది. జై బోలో సీతా మహాతల్లికి. ప్రవరలో చెప్పారన్నట చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభమవుతూ. ఈ మొత్తం భూమి మీద బ్రాహ్మణులు గోవులు మంచిగా ఉంటే మొత్తం బాగుంటుంది. ఎందుకంటే ఎంతటి శత్రువు వచ్చినా కానీ చల్లగా బతుకున్నాయని అని ఆశీర్వచనం చేస్తే బ్రాహ్మణులు. అట్నే అధిక్షయంతి భువనా విశ్వా నయచక్రాయత్యభిమంత్రియ నయచక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నచక్ర ప్రచోదయాత్. తతః ఇమం మే గంగేన పుష్పోదక కవనం కుర్యాత్ ఇమం మే గంగే యమునే సరస్వతి జగత్రిస్తోమకం సచితా పరిష్ణియ అశక్నియామన దృఢేవిద స్తయాతే కే చుణక్యా సుజోమయ తదంచ సత్యం చాపే దాతపసోజగాయత తదోరాత్రిజాత సముద్రో అన్నవః సముద్రాదర్నవాదతి సంవత్సరోజాయత అహోరాత్రాణి తద్విశ్వస్య విశుభవసే సూర్యా చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయేతం దివన శుభస్య పుంసదాది ఆత్రంజలతి జ్యోతిరహమస్మై జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మై ఆమస్మి బ్రహ్మాహమస్మై యోహమస్మి బ్రహ్మాహమస్మై ఆమేవామాంజోమి స్వాహా అకార్య కార్యవకేర్ణే స్థేనో భ్రూణః దుర్తల్పః వర్ణపామగమశ్రత్ తస్మాత్ ప్రాభా ప్రముచ్యతే. రజోభూమిస్తుమాగ్మృదయ సురోన్నిధీరాః ఆగ్రహాన్ సముద్ర ప్రథమే విధర్మంజనే ప్రజ ఉపనస్య రాజా పురుషా పవిత్రే అదిశా నోహవ్యే బృహత్ సోమో వావృదే సువాల ఇందుః. స్వామివారిని గుణగణాలు గుర్తురాస్తున్నాక ఒక ఆసనం తీసుకొచ్చి ఉత్తరాగ్రే నారాయణ ఆసన కూర్చొని ఒక దర్భతోటి చేసిన ఆసనాన్ని స్వామివారు చేసి తటద్విష్ణుస్తపతి అనే మంత్రం ప్రపంచంలో ఎక్కడ చేసినా ఇదే మంత్రంతో చేస్తారు. తటద్విష్ణుస్తపతి అనే మంత్రంతో ఆయన కాళ్ళు కడిగి ఆయనను అలంకారం చేసి వారికి నూతన వస్త్రాలు ఇమం వస్త్రాన్ని వస్త్రం దద్యాత్ ఇమం వస్త్రాన్ని దేవసావసాదే యువోరక్షిద్రామంతమో సర్గాః అవాదన మన్నతాను విశ్వారదేన మిత్రావరణ. స్వామివారికి వివాహ సమయంలో సమర్పిస్తున్న అనేకమైన పట్టు వస్త్రాలన్నీ కూడా తతః తదిమద సమన్వతం స్వర్ణపాత్రే నిదాయ. మధువర్గం అని పెరుగు బెల్లాన్ని తినిపిస్తారు. ఎందుకంటే అది తిన్న వారికి, ఎందుకంటే ఇంట్లో ఒక ఆడపిల్ల కంపల్సరీ ఉండాలి. కన్యాదానం చేసిన ఫలము దశానాం పూర్వేషాం దశానాం అపరేషాం మాతృవంశానాం పితృవంశానాం
నరకాదత్తి ఇత్యక్షత అంటే సంకల్పంలో వస్తుంది అంతా కూడా నరకాదత్తి శాశ్వత విష్ణువుగా ప్రాప్త్యర్థం. ఒక ఆడపిల్ల కన్యాదానం కలగడి కన్యాదానం చేస్తే ఇటు 10 తరాల వాళ్ళు అటు 10 తరాల వాళ్ళు, మాతృవంశం వారు పితృవంశం వారు ఎవరైనా పాపాలు చేసి నరకంలో ఉంటే కూడా ఆ కన్యాదానం వీలు చేసిన ఫలితంలో వారికి శాశ్వత విష్ణులోక ప్రాప్త్యర్థం వారికి స్వామివారి విష్ణులోకానికి వెళ్తారని చెప్పినారనమాట. ఇప్పుడు స్వామివారి కన్యాదానం చెప్తాం. అదానంద భగవద్ ఆది శ్రీమదాది నారాయణ
మన భారతదేశంలో ఉన్న 56 దేశాలు ఏవైతే ఉండేవో ఆ దేశాల పేర్లు, అలాగే పుణ్యనదులైనటువంటి సార్థత్రికోటి తీర్థస్థానాల పేర్లు, పుణ్యస్థానాలు, తరులు, గిరులు, చెరువులు, వనరులు అన్నింటిలో గురించి స్మరణం చేయడమే మహాసంకల్పం అంటారు. ఆ విష్ణుమూర్తి యొక్క సృష్టి రచనంతా కూడా దీంట్లో చెబుతారు. అందరూ కూడా శ్రీరామ శ్రీరామ అంటూ, జై శ్రీరామ్ అంటూ శ్రద్ధగా వినండి. రాజా రామచంద్ర భగవానికి అనంతవీర్యస్య భగవద్ ఆదినారాయణస్య అచింత్య ప్రియమానస్య మహాదేవమాతే పరిప్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకమే వ్యక్తావ్యక్త మహదుహదహంకార పృథివ్యాపసత్య వాయురాజాచార్య సప్తావృణైరావతేస్మిన్ బ్రహ్మాండకరండ మండలే ఆధార శక్తి శ్రీ వరాకుర్మానంత దశదిగ్గజో ప్రతిష్ఠితే అతల వితల సుతల రస అతల మహాతత్వలోకానాం భూలోక భువన్లోక సువర్లోక మహర్లోక జలలోక తపోలోకానాం భూలోకే మహానాలాయమాని పణిరాజరాజశేష సహస్రపణిమండలమన్నిదే లోకా లోకాచలవితే నవనైక్షు సురాధర్ ప్రతిక్షీణ జరానవతే జంబూ ఉప్లక్ష భుజగోశాఖశాఖ పుష్కరాద్వితే శ్రీరంగం భుజగిరి పాండరంగ హోబిల పర్ణశాలాశానాం జ్యోతిర్దేశే అంగవంగక విదర్భ విదేశ బాగ్లిక బర్బర కేక కౌశల సేవక టెంకర కొంగ మధ్య గోచరి సేవలు అవంచాది అనేక విశేషపాలను గురుపాలు విచిత్రదే మలయాళ ఉత్తరదే సువర్ణ లక్షార్థ ఏ జన్మ జన్మని జన్మాంతరదేశ అస్మిన్ మరిక్షదాం విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరావాస భానువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభేది శుభకరణ ఏవం గుణ గ్రహణ విశేషణ విశిష్టాయాం అస్యాం శ్రీమతి ఆమోద ప్రమోద వైకుంఠలోక దశపూర్వేషాం దహజాపరేషాం తత్వం జానాం మహత్వం జానాం తత్వం జానాం నరకాదుద్ది శాశ్వతోగా ప్రాప్యర్థం ఏ జన్మ జన్మని జన్మ జన్మాంతరే బాల్య యవన కౌమార వార్ధక్య ఏకైక ద్రావక క్షణక్రమేణ సర్వరాత్మనే మాసే ధ్రువమండల పర్యంతం ఏకైక ద్రావక క్షణక్రమే సర్వరాత్మనే మాసే ధ్రువమండల పర్యంతం విష్ణులోకే నిధి నివాస విద్యర్థం ఆమోద ప్రమోద వైకుంఠలోకేషు దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాదుద్ది శాశ్వతోగా ప్రాప్యర్థం శ్రీ పరాశర మైత్రే భరద్వాజ కపింజల పద్మవశిష్ట ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసావేత్త కల్పోక్త పుణ్యపరా ప్రాప్యర్థం కన్యాదానాఖ్య మహాదానం కరిష్యే. రాజా రామచంద్ర భగవానికి మన దేశం యొక్క పేర్లన్నీ చెప్పారు, విన్నారండి. అంగ, వంగ, కళింగ, కాళింగ, కాశ్మీర, కాంబోజ, సౌబీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కేరళ, చోళ, నిర్వాడ, గౌడ, మలయాళ, ద్రవిడ, ద్రావిడ, కర్ణాటక, కరాట, నాట, మారాట, పులింధ, ఆంధ్ర, హూణ, బర్బర, కేకయ, కోసల, కుంతల, త్రిలింగ, శూరసే కన్యాదానం చేయమని చెప్పారనమాట. టైగర్ మా తెలంగాణలో కన్యధార పోసుడు అంటారు. నీళ్ళతో దారపోసి అమ్మాయిని మనం చేతికిస్తాం. కన్యధార అనేది ఎందుకు అంటే నీటి ధారతోటి అమ్మాయిని మనం సమర్పిస్తాం. ఒకసారి నీళ్లు పోసి సమర్పించామంటే మళ్ళీ వెనక్కి తీసుకునే వస్తువు కాదు. దాన్ని అయ్యగారు కన్యధార అంటున్నారు. సాలం కూడా సరే. అందుకే కన్యాదానం వదిలిపెట్టేటప్పుడు మీరు వేదిక మీద ఉన్న వాళ్ళు 50 చేతులు పెట్టి వదిలిపెట్టండి. మీరందరూ కూడా ఒక గట్టిగా ఈ శ్లోకం చెప్పండి. మీ అందరికీ కూడా కన్యాదాన పని ఇస్తారు. కన్యాం గట్టిగా చదవాలి. ఇంతమంది అందరూ అనండి, నాతో పాటు అనండి. అయ్యా చెప్పండి. కన్యాం కన్యాం కనక సంపన్నాం కనక సంపన్నాం కనక కనక ఆభరణైర్యుతాం ఆభరణైర్యుతాం దాస్యామి దాస్యామి విష్ణవే విష్ణవే తుభ్యం తుభ్యం బ్రహ్మలోకే బ్రహ్మలోకే ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రదాస్యామి పితॄణాం పితॄణాం తారణాయ చ తారణాయ చ కన్యాం కన్యాం కాలం కృత సాధ్వీం సుశీలాయ సుశీలాయ సుధీమతే ధీమతే ప్రియతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ్యార్థ సిద్ధయే కన్యాదానం అహం ఆచార్యహస్తేన కారయిష్యే. రాజా రామచంద్ర భగవాన్ కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిష అనుగ్రహం బాహ్వోక్కం గణబంధనం దశవిధం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయ సరస్వతే గిరిజాహల్యాచ మండోదరే పాంచాలి గటి సంభవ శర్మణి సీతా సుజీరోహిణి సారాసాగర సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన బ్రహ్మాస్త్రగణ వ్యాసోపశిష్టాదయ
ఓం బ్రహ్మరుద్ర సురగణాభ్యామోహే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ సావధాన యమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరథీ గండకీ గోమతి కావేరీ కపిలా ప్రయాగ విరజా వేత్రావతి ఇత్యాదయో నద్యశ్రీ హరిపాద పంకజ భవా కుర్వంతు మాం మంగళం. సావధాన స్వాహే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీ లక్ష్మీ కమలాలయ వసుమతే రామా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరే సరసజ భాగ్యాల సందాయిని సౌభాగ్యే వివరణేశ్వరే నారాయణి శ్రీ సదే పాయాన్నో సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి రాజీవ నేత్రి రఘువీర పుత్రీ మధువరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సాధుం కరుణానిధి కరుణయా మార్తాండవం ధ్యేయయౌ కౌసల్యా నిజగర్భ సంభవ హృదే జన్మన్యసాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఏవం వేద శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అనంత ఐశ్వర్యస్తు కులాభివృద్ధిరస్తు పదాభివృద్ధిరస్తు ధనకనకవస్తు వాహనాధికారసిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు ధనకనకవస్తు భగవదాశీర్వచనేన బ్రాహ్మణాశీర్వచనేన సమస్త సన్మంగళావాప్తిరస్తు. మామా రాజా రామచంద్ర భగవానికి న్యస్త రాఘవ మస్తకే కుంద ప్రసూనాహితాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. ప్రాప్త్యర్థం గుడజేరమిక్షితం లక్ష్మీనారాయణ శిరసి నిక్షిపేత్. అయితే కోసం వేరే ఏంటంటే అమ్మాయి అబ్బాయి సౌమ్యమైన రూపంలో చేసుకోవాలి. చూసుకున్నదే ముహూర్తం. ఇప్పుడు సౌమ్య శివుడు చెప్పబోయే మంత్రములతో సౌమ్యమైన శివులతో చూస్తున్నారు. మన గురించి మనమనే భావన అప్రాధే అంటే అమ్మాయి అబ్బాయి వివాహోగ్రాఫర్ వాటిని ఇవ్వరు. ఆ సుముహూర్తానికి ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు సౌమ్యమైన ద్రౌపడి చూసుకోవాలి. కొన్నాడు చూసుకోండి, శిక్షణగా చూసుకోవచ్చు. జన్మించిన రోజే ఆయనకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణం. ఆయనకు నిత్య కళ్యాణం ఉంటుంది, అది వేరే విషయం. కళ్యాణం ఈ రోజు జరిగింది కాబట్టి ఈ రోజు గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యాం తిథౌ. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పుట్టాడు. 9లో 5 గ్రహాలు. ఈ సంవత్సరం 3 శుభగ్రహాలు చంద్రుడితో కలిసినప్పుడు నవమి తిథి రోజు ఆయన జన్మించాడు. లక్ష్మీ కర్కటకే, కర్కాటక లగ్నంలో అంటే అభిజిత్ మహోత్సవంలో లక్ష్మీ కర్కటకే పునర్వసీయుతే, పునర్వసు నక్షత్రంలో పునర్వసీయుతే మేషంకతే పుషణి ఫలాష సమిధామేధ్యానయోధ్యారణే. అయోధ్యారణ్యంలో 7 వచ్చినటువంటి సంఖ్యలతోటి వారు కౌసల్యాదేవి గర్భాన్ని
జన్మించాడని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో చెబుతారు. ఉచ్చస్తే గ్రహ పంచకేశ్వర గురౌ చేతౌ నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసయుతే మేషంగతే పూషణి నిర్దత్వం నిఖిలా ఫలమపరం యత్కించిదేకం మహా. అలాంటి చిన్ని మన రాముల వారు పుట్టినటువంటి రోజే యువకుడైన రామచంద్రుల వారికి విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఉన్నటువంటి సందర్భంలో గురువులంతా కూడా వాళ్ళకి ఆ జనక పిల్లలు బాగున్నట్టుగా మనం ఎందుకు చేయాలి? భగవద్గీత అనేక సంకల్పం చెప్పాం. భగవద్గీత భగవత్ ప్రీత్యర్థం భగవదాజ్ఞ భగవత్ కైంకర్యం. ఏది చేసినా మనం భగవంతునికే చేయాలి. ఆ భగవంతుడు ఎవరు? దేవ ఏకో నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అధశ్చ నారాయణ, అంతర్బహిశ్చ నారాయణ. నారాయణ ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాకార శుద్ధో దేవ ఏకో నారాయణ. నారాయణుడు అయినది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల సాంప్రదాయం. ఇది వేదభూతమైన సాంప్రదాయం కాబట్టి మనమందరం కూడా స్వామి వారిని ఇలా కొలవాలన్నమాట. ఆ రకంగా స్వామి మహంగాళ భాద్రాబాద్రస్తు నవన్య భాద్రాబాద్రస్తు భానువాద్రస్తాయాం చతుర్వాద్రే శివనక్షత్ర శుభయోగి శుభకరణ ఏవ కోణ గ్రహణ విశేషణ విశిష్టాయాం అస్యాం శోభామితో శ్రీ భగవతనంగ్యా భగవద్గీత భగవదాజ్ఞా కైంకర్యం కామ్య కళ్యాణ మహోత్సవాన్ని యోగ్ర మాంగళ్య ఆరాధన శ్రీ మాంగళ్య దేవతాభ్యర్మ ధ్యాయామి ధ్యాన లోకల్ కార్పొరేటర్ గారికి ధ్యాయామి ధ్యాన సమర్పయామి సౌభాగ్య పర్వణ ద్రవ్యాన్ని సమర్పయామి. समर्पयामि हिरण्यगर्भ घटस्थं अनंत पुण्यवदनं शांतिप्रेतमे समर्पयामि मंगलनीराजं ओम नारायण श्रेयादे लोकामशोभनजगं अभिप्रेतनागे श्रीराम अपरिवारय लोकमांगल्य देवता जन्मः सुप्रेत सिद्धबंध वरदा राजा रामचंद्र भगवान के रामचंद्र भगवान के అందరూ కూడా మాంగళ్యదారులు అవుతుంది శబ్దం ఇక్కడే కాన్సన్ట్రేషన్ జరిగింది. మాంగళ్య దేవతాభ్యం సుప్రీత సుప్రదంగా వరదా భవతు వరదా భవతు రాజా రామచంద్ర భగవానికి. మమ జీవన హేతునా అని మనలాంటి వాళ్ళని చెప్పుకుంటాం. మరి భగవంతుడికి ఏం చెప్తారంటే మాంగళ్యతంతు నానేనా లోకరక్షణ హేతునా, ఈ లోకాలన్నింటి కూడా రక్షించేటందుకు అని చెప్పి. ఎందుకంటే మన పైన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జన్మలోక సపోలోక సత్యాది లోకాల పైన ఉంటే అతల వింటల సుతల తలాతల రసాతల మహాతల లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలను కూడా రక్షించే రాజా రామచంద్ర భగవానికి. సాధారణంగా మనుష్య వివాహాలలో మాంగళ్యం తంతునానేన మమ జీవితం బాగుండాలి, నేను బాగుండాలి అంటారు.
స్వామివారి కళ్యాణంలో మాంగళ్యం అందరూ కూడా బాగుండాలి. ఇది ఎప్పటి గురించి బాగుండదు కాదు, వేదిక దగ్గర ఉన్నది కాదు, వేదిక కింద ఉన్నది కాదు, అందరూ స్వామి దగ్గర సమానమే. అందరూ బాగుండాలని చేసుకునే కార్యక్రమం ఇది. అందరూ కూడా మీరందరూ పుత్రపోతులతోటి చక్కగా ఉండాలని చేసుకునే కార్యక్రమం. స్వామివారి అభివృద్ధి బాగుండాలని చెప్తున్నారు. అందుకే అందరూ కూడా ఈ యొక్క శ్లోకం చెప్తాను, అందరూ గట్టిగా చెప్పండి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే దదనామి సుభగే సాజీవ శరదాం శతం. గట్టి మేడం. రామచంద్ర భగవానికి కళ్యాణంలో 10 అంగాలు ఉంటాయండి. కళ్యాణం కమనీయ కోమలకరై ఆద్రాక్షతారోపణం. కమనీయమైనటువంటి మంచి మెహందీ అందుకే పెడతారు అమ్మాయిల చేతులకు కూడా. అందమైనటువంటి చేతులతోటి మెల్లగా తీసుకొని గొడవలు లేకుండా తొందరపడకుండా కొంతమంది తట్టలు తీసి మీద వంచుకుంటారు. అది కాదండి, మాంగళ్యం మెల్లగా వెయ్యాలి. ప్రజాపతి శ్రియామిషః పుష్కయోరథాక్షమం రామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాదే మోద ప్రమోద ఆనందః పుష్కయోర్నిహి తస్సమః సత్యైవ కామస్య నృత్యాని దక్షిణానా ప్రతిగ్రహే మనసచిత్తమాకోతిం వాచः సత్యమచేమహే పశూనాం రూపమన్యస్య యశస్వీ శ్రీరామై యదాహమస్యాత్ భద్రస్త్రీపుమాన్ యదాస్తే దప్యతి పుంసి ప్రియే ప్రియాః ఏవం భగస్య నృత్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదా మే యజ్ఞర్వదతే తదేవి వాయురాహదత అంతేన సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమిదే ఆపస్య సత్యమోమిదే స్వామివారు అమ్మవారు 4 సార్లు పోసుకున్నాడు. మన యొక్క తలంబరాలు ఎక్కడ పోసుకోవాలి? ఓన్లీ పసుపు బియ్యం పోసుకోవాలి, లేకపోతే తెల్లటి ముత్యాలు పోసుకోవాలి. ఇవాళ పెళ్లిలో కాగితాలు అవి ఇవి అమ్మవారు రాజా రామచంద్ర భగవానికి స్వామివారికి ఓం ప్రోక్షాపన చర్చ ఓం సత్యపడి ఓం ప్రోక్షాపన చర్చ ఓం సత్యపడి
पुस्तकं बालपक्षान् समर्पयामि ताम्बूलं समर्पयामि दक्षिणां समर्पयामि अनया ध्यानमावाहनाय यज्ञपाद्याग्नि स्नानं समर्पणां समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु జరుగుతున్నది ఆరేంపు హారతి మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వేదిక ఆశీర్వచనం చేసేసి కార్యక్రమం అందరూ కళ్ళు మూసుకోండి. నమస్కారం సమస్త పరివార సర్వనిజమంగళ నారాయణాయ నమః. శ్రీకాంతా కళ్యాణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ లక్ష్మీ జలరాం శాఖా సాక్షాత్ దేవచవత్సలే సేవకరాణం శ్రీరాజ నివాసాయ నిత్యాయ పరమాత్మనే భద్రాచార్యనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం విశ్వచిత్తమూలాయ గోరాయ నిత్యమంగళం. స్వామివారికి మీరు వచ్చిన రోజు కూడా దయచేసి కూర్చోడానికి ఆశీర్వచనం చేస్తాం. కార్యక్రమం సమాప్తం చేస్తాం. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పెద్దలన్నా కానీ మిగతా వాళ్ళందరినీ కూడా నిశ్శబ్దంగా అందరికీ స్వామివారి మీద ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం సంపూర్ణమవుతుంది. మీకు తీర్థప్రసాదమే కానీ వడపట్టు పానకమే కానీ మీకు భోజనాలలో పెడతారు. ఇక్కడ ఆశీర్వచనం చేసేసి కార్యాలు ఒక ఎత్తు, ఆశీర్వచనం ఒక ఎత్తు, మీకు మంచి ఆశీర్వచనం వేదాశీర్వచనం ఉంటుంది. దయచేసి అందరూ తప్పకుండా ఎవరి స్థలాల్లో కూర్చొని ఉండండి. కొద్ది క్షణాల్లో అమ్మగారు ఆశీర్వచనం పెడతారు. यो वेदां ब्रह्मणो वेदामुदेन उपाम्बरे तस्मै ब्रह्मच आयुक्तेऽं प्रजान्दरुः भागधेयेनैवैनं प्रणयते ब्राह्मणादेवैनं देवताभिरुद्धरते यावदेवै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेदवे नमस्कुर्यात्मास्तिर्निवेदये ताता एव देवताः प्रेणादे पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदरात्र उत्तममः भवते सर्वस्याभिः सर्वस्य दिक्षै सर्वमेव तेनाप्नोति सर्वं
शरण्येव शरदा वर्तमान इत्यमिनिगमो भवति शतमिति शतमेकमायुः परतमेनावर्तयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमान्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतमेकमायुः अग्ने शतमेन्यशते ममर्पयेन्द्रावते अग्ने सहाम्यशते ममर्पयेन्द्रावते मवचते मिहावः उपचयचिकित्सते वाशिरादम्पते वाममच्युताम् उमानन्दं पूजायते विन्ददेवस्मृतविश्वे अलपाये तते गृहाः आजेदाय दम्पते वाममच्युतामरिष्टोराय सर्वसंस्पदा यासन्दुर्धं कुम्भ्याधेशे नयामनामन्यमजः सर्वदेवी वर्यस्य राया दीवानपुत्रा राजा निर्यस्य मगस्य नैन्द्रायाचरगुं कुम्भ्यादातम् आदेर्महोर्जमतसत्त्वजात्ममिदन्तदातद्रविनगं सवर्चजं सञ्जयं चैत्राणि राजाहनन्दकं मानो कन्यागं मदरान् स्वप्नान् आशिषमेवैतामाशास्ते पूर्णपात्रे अन्ततो निष्ठुभा चतुष्पद्मा एतच्छन्त प्रतिष्ठितं पत्नी पूर्णपात्रे भवते अस्मिन् लोके प्रतिष्ठानीति अस्मिन्नेव लोके प्रतिष्ठते अतो वाग्वा अनुष्ठतो द्वामिदनम् आपो वेद प्रजननम् एतस्मात् वेदना विद्योतमानस्तनयन् वर्धते वेदसिञ्चन् प्रजाप्रजनयन् यद्वै यज्ञस्य ब्रह्मणा युज्यते ब्रह्मणा वेदस्य పుట్టింటి వారు కన్యాదాతలకి వస్త్రాలు పెట్టడం అనే కార్యక్రమం మన దగ్గర పరంపర. ఇప్పుడు శశిభూషణ్ రెడ్డి గారు, వారణాసి శశిభూషణ్ రెడ్డి గారు కన్యాదాతలు ఇద్దరు దంపతులు కూడా మాతృకట్నంగా సమర్పిస్తారు. చందనంచ మహాపుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదామహతే నిత్యం లక్ష్మీర్వర్ధతు సంపదా వర్ధతు వర్ధతు అనయా దంపత్యోః సార్ ఒకసారి పట్టుకోండి బట్టలు పట్టు సార్ సార్ పెళ్ళి అది బయట పెళ్ళి మీకు లైవ్ అవసరం దీర్ఘమాయు ధాన్యం ధనం పశు బహులాభం శతసంవత్సరం దీర్ఘమాయు సుమంగళీర్యం సుమంగళీర్యం విదూరిమానం సమేత పశ్యత సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతనా అనయోర్దంపత్యోః పార్వతీ పరమేశ్వరాయ లక్ష్మీనారాయణాభ్యాం దీర్ఘాయుష్యాభివృద్ధిరస్తు ధనకనకవస్తువాహనాధికారస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భగవానికి అందరికి కూడా స్వామివారి అక్షంతలు అయ్యగారు మీ అందరూ కూడా వేస్తారు. అందరూ అక్షంతలు వేసినాక వెళ్ళొచ్చు, తర్వాత భోజనాలు చేసి వెళ్ళొచ్చు.
శతం జీవశరదో వర్తమాన ఇత్యమనికమో భవతి శతం శతం దీర్ఘమాయుః మరతకేనావర్తింతి శతమేనైవ శతాత్మానం భవతి శతమన్వేద శతమానం భవతి శతాయుఃపరగచ్ఛితేంద్రియ ఆయుష్యేంద్రియాతినిష్ఠతే రోచనారోచమాన శోభనశోభమాన కళ్యాణమశ్రేణువర్చస్వమాయుష్మావిద శోభమానం హితే ధాన్యం ధనం పశం బహుభద్రరామం శతతం వత్సరం దీర్ఘమాయుః राजा रामचंद्र भगवान के రండమ్మా రండి రండి కొంచెం లాంగ్ రాదు మేడం మేడం ఒక్క నిమిషం అన్న జల్దిగా లేటింగ్ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఎన్నిటికో సహకరిస్తారని కూడా మేమందరము కాలనీ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. రామచంద్ర స్వామి యొక్క ఆశీర్వచనము కూడా వారికి కలగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో ఈ సాయినగర్ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులందరూ అహర్నిశలు రాత్రి పగలు అనకుండా కష్టపడి శ్రమతో ఈ యొక్క ఏర్పాట్లకు సహకరించినందుకు కూడా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. వారికి కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కృపా కటాక్షం ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. కళ్యాణము కనుల పండుగగా కనివిని ఎరుగని రీతిలో జరిగింది. ఇది ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం వలన జరగడం జరిగింది. దీనికి మన